హాయ్ ఫ్రెండ్స్, కృపాహోమ్ అండి. నా పేరు బాను. ఈరోజు నేను మొక్కలకి ఆవు గత్తని చూడండి 4 రోజులు అయింది బకెట్లో నానబెట్టి. ఇవేమో బనానా పీల్స్ అండ్ పప్పాయ పీల్స్ అండి. ఇవి నేను మార్కెట్లోంచి తీసుకుని వచ్చాను అనమాట. చాలా చాలా ఎక్కువ. నా 3 డేస్ అయింది నానబెట్టి. ఇవన్నీ కలిపి ఈరోజు నేను మొక్కలకి ఇస్తాను. చూసారా మా మొక్క మల్బరీ ఫ్రూట్స్ ఎంత బాగా కాసినాయో, సూపర్గానే. ఇలా చెట్టు నుండి కోసుకుని తినే అదృష్టం ఎంతమందికి ఉంటుందండి. మిద్దె తోట ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుందని నేను చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ఇలా మిద్దె తోటలు పెంచుకోండి మంచిగా. మనం జీరో బడ్జెట్లో కూడా పెంచుకోవచ్చండి. మల్బరీ ఫ్రూట్ అయితే కొమ్మలతోనే వస్తుందండి. నా దగ్గర చాలా కొమ్మలు ఉన్నాయి. పెద్ద చెట్టు ఉంది ఇది కాకుండా కింద. నేను కావాలంటే చాలా వీడియోల్లో కూడా చెప్పాను. ఎవరికైనా కొమ్మలు కావాలంటే నేను ఇస్తాను, తీసుకోండి. అలాగే చూసారా కనకాంబరం చెట్టు కూడా ఎంత చిన్నదో, చిన్న కుండీలో ఉంది. దానికి కూడా ఎంత మంచి కనకాంబరాలు వచ్చినాయో. అలాగే ప్రతిదీ కూడా మనం బాగా పుయ్యాలి, కాయాలి అంటే ఆ వాటర్లో నేను ఇంకొంచెం వాటర్ డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఇచ్చాను. ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారు కదా. ఇంక చూడండి ఫ్లవర్స్ కూడా పెద్ద సైజులో వస్తాయి అన్నమాట, మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ని బట్టే. కాబట్టి నేనేమి అన్నీ ఆర్గానిక్గానే ఇస్తాను. ఎప్పుడు కూడా ఏది కూడా నేను కొన్న ఏమి ఇవ్వనండి. మా డ్రాగన్ ఫ్రూటే కాదు, ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ నా దగ్గర చాలా 2-3 ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా చాలా కేర్గా చూసుకుంటాను అనమాట. నేను టమాటాలు చూసారు ఎలా వచ్చినాయో సైజు. ఎక్కువ లేవండి, నాకు ప్లేస్ ఎక్కువ లేదు, అందుకని నాకు వేరే ఎక్కువ కుండీలు కూడా లేవు. కొన్ని కుండీల్లోనే నేను కొన్ని మొక్కల్ని పెంచుతాను అనమాట. అయినా కానీ నా మొక్కలు చాలా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి గల కారణం ఈ ఫెర్టిలైజర్సేనండి. నేను తయారు చేసి నేను ఇచ్చుకున్నవే కానీ బయట నుంచి కొన్న ఏమీ ఉండవు అనమాట. ఫ్లవర్స్ కూడా నాకు బాగానే పూస్తాయి. కింద కూడా చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే బాదం చెట్టు చాలా కాయలు కాసిందంటే అవన్నీ కొట్టాలి. పప్పు కూడా తీసుకోవచ్చు మనము. ఈ కుండీ నాకు రోడ్డు మీద దొరికిందండి. నేను అన్నీ వేస్ట్ వాటిల్లోనే పెడతాను. కుండీ చూస్తే చాలా బాగుంది అనిపించింది నాకు. దాని గురించి మీకు నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. దీన్ని మొత్తం క్లీన్ చేసి కలర్ వేసి దీన్ని రకంగా అందంగా తయారు చేశాను. ఎవరో వద్దనుకుని పడేసారు అక్కడ, కానీ అది తెస్తే బాగోదేమో అయినా తెచ్చాను.